హలో. నిమిషా, నీకు 2 చీరల ఫోటోలు పంపించాను కదా, అందులో ఏది నచ్చింది? వీటిలో నాకేది నచ్చిందంటే నీకు ఆ పింక్ కలర్ నచ్చింది కదా? లేదక్కా, నాకు ఎల్లో కలర్ శారీ చాలా బాగా నచ్చింది. నిమిషా, 2 చీరలు జాగ్రత్తగా చూసావా? జాగ్రత్తగానే చూసానమ్మా. నాకు పింక్ కలర్ శారీ కన్నా ఎల్లో కలర్ శారీనే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ నిమిషా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆన్సర్ వచ్చేసింది కదా. నీలవేణి సెలెక్ట్ చేసిన చీరే నిమిషాకి నచ్చిందని. ఇంకెందుకు ఆ పింక్ షేడే నచ్చిందని చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు? ఏంటో, ఇక్కడ కొంతమంది ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. పాపం నిమిష తనకి తెలియకుండానే వీళ్ళకి చాలా పెద్ద వెన్నుపోటు పొడి చేసింది. దాని మొహం, దానికేం సెలక్షన్స్ తెలుసు? ఏదో పరాగ్గా చెప్పుంటుందిలేండి. పరాకు లేదు, చిరాకు లేదు. నీలవేణి సెలెక్ట్ చేసిన చీర నిమిషకి నచ్చితే ఇక్కడ కొంతమంది వాళ్ళ ముక్కుని నేలకి రాసి మరీ నీలవేణి సెలెక్షన్ని గ్రేట్ అని ఒప్పుకుంటామన్నారు. ఆ విషయం మర్చిపోయారా? ఏంటి హరిత, ఇందాక గట్టిగానే ప్రగల్భాలు పలికావుగా, ఇప్పుడేంటి గత జన్మలో విషయాలు గుర్తులేనట్టు ఫేస్ ఎలా పెట్టావు? ఆ ముక్కంట ఎందుకో నేలకు రుద్దమ్మా. బావా, మాట మీద నిలబడ్డం వీళ్ళకేం చేతవుతుంది చెప్పు? ఊరికే కబుర్లు చెప్తున్నారు. వీళ్ళకి మాట మీద నిలబడే సత్తా లేదు. స్టాప్ ఇట్. నేను చెప్పింది చేయగలను, మరీ అంత ఎగతాళి అవసరం లేదు. అయితే చేసి చూపించు. తారక్, ఏంట్రా ఇది? ఆడవాళ్ల వ్యవహారంలోకి దూరి అంతా అస్తవ్యస్తం చేస్తున్నావు. ఇప్పుడు హరిత పని చేయకపోతే నీ మనసు చల్లారదా? అలాంటప్పుడు అనవసరమైన హెచ్చులకి పోకూడదు. ఒక్కసారి పోయారా అన్న మాట ప్రకారం చేయక తప్పదు. తారక్, నీకెన్నిసార్లు చెప్పాలరా? అత్తయ్య, మీరు ఆగండి. నేను చెప్పిన పని చేయకపోతే జీవితాంతం మీ కొడుకు నన్ను ఎగతాళి చేస్తూనే ఉంటాడు. నేను చెప్పింది నన్ను చేయనివ్వండి. అరే